రాకెట్ల పునం వస్తే చాలు అన్న చెల్లెళ్ళు ఇంకా అక్క తమ్ముళ్ళ సమురం చిన్నగా ఉండదు. ఇక ఆడపిల్లలంతా తోడబుట్టినోళ్లకు తీరు తీరు రాఖీలు కట్టి వాళ్ళ పాయరం అంతా చూపిస్తుంటారు. అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళకు తోసినంత ముట్ట చెప్పి ఖుషి చేస్తుంటారు. ఆగో గట్ల ఇంటి కాడనో ఆఫీస్ కాడనో ఉండే అన్నదమ్ములకు రాఖీలు కట్టుడు పెద్ద ఇచ్చంతరం ఏం కాదు. కానీ మరి జైల్లో పడ్డోళ్లకు రాఖీలు ఎవ్వరు కడుతుండొచ్చు అని ఎన్నడన్నా డౌట్ వచ్చిందా? రాకుంటే ఇగో ఈ ముచ్చట చూడుర్రి. ఇగో గిడ లైన్ కట్టిన వాళ్ళంతా ఏ రేషన్ షాప్ కి వచ్చినోళ్ళో లేకుంటే కరెంటు బిల్లులు కడతానికి వచ్చినోళ్ళో కాదు, రాఖీలు కడతానికి వచ్చినోళ్ళు. మరి రాఖీలు కడతానికి వచ్చినోళ్ళు గిట్లా లైన్ ఎందుకు కట్టిర్రు అని అంటే ముచ్చట్లకు జర్రంతా లోతుగా పోవాలి. ఇగో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సీతాపూర్ జిల్లా జైలు. మరి జైలు అంటే అందరు ఖైదీలే ఉంటారు. మరి ఆ ఖైదీలకు కూడా తోడబుట్టినోళ్ళు ఉంటారు. అగో గాళ్ళంతా గిట్లా రాఖీట్ల పున్నవునాడు అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేతానికి శీతం వచ్చిర్రు. అట్లా బొచ్చెడు మంది వచ్చేటరకు జైలు ఆఫీసర్లు వచ్చిన వాళ్ళందరినీ లైన్ లో నిలవడమన్నారు. మీ ఓని పేరేంది, ఏం తప్పు చేసి వచ్చిండు, ఖైదీ నెంబర్ ఎంత అని గిట్ల వివరాలు అడుక్కుంటా లోపలికి తోలిచ్చిర్రు. అట్లా లోపలికి పోయి అన్నదమ్ములకు రాఖీలు కట్టి గుడ్ల నిండా నీళ్లు తీసుకుర్రట. గిట్ల జైలు లోపటిని రాఖీలు కడుతుర్రని ఎరికైన తతిమ ఖైదీల తోడబుట్టిన వాళ్ళంతా పెద్ద పెట్టునొచ్చిర్రు. ఇంతమంది ఒకటేసారి ఎగబడితే అసలు ఖైదీలు తప్పించుకుపోగలా అన్నట్లు పోలీసులు అందరినీ గేట్ కాడనే ఆపి ఒక్కొక్కరిని తోలిచ్చిర్రు. చూడుర్రి అన్నదమ్ములు తప్పులు చేయంగా ఆడపిల్లలకు ఎంత తిప్పలైందో. పేరు ఎంకలాడే కాడ లైన్ కట్టిర్రు, పేరు వచ్చినాక రాఖీ కట్టే కాడ కూడా లైన్ కట్టిర్రు. మొత్తానికి సంచులలో రాఖీలు తెచ్చి కట్టి ఇంత స్వీట్ తినిపించి నోరు తీపి చేసిపోయిర్రట. వాజీబ్కైతే అన్నదమ్ములకు రాఖీలు కడతానికి ఆడోళ్లకు ఎసొంటి రూల్స్ అడ్డం పడవు. కానీ తోడుబుట్టినోళ్లు చేసిన తప్పుల వల్ల ఇల్లంతా జైల్లో నేల సూపులు చూసుకుంటే రాఖీ కట్టాల్సి వచ్చింది. మొత్తానికి జైలు అధికారులు చేసిన ఇగ్రంతోని అటు ఖైదీలు కూడా మేము దిక్కులేనోళ్ళం అయినాం, మాకెవరన్నా రాఖీలు కడతానికి వస్తారో లేదో అని అనుకున్న రంతైతే పూరాగా పోయినట్లే. మరి అంత బానే ఉంది గానీ రాఖీ కట్టించుకుంటా అని ఎవరన్నా గొడవ దుంకి పోయిర్రో లేదో ఒక్కసారి లెక్క పెట్టుకోర్రి సారు అని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.